ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయింది. రెడీ అయిన జున్నుని మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా రెడీ అయింది. నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేస్తున్నా. జెల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రెడీ అయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. చేరు కట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పూన్ ఉంది ఇందులో. అయ్యేడున్నాడు మధ్యాహ్నం ఉన్నాడా? అయితే మా అన్న తింటాడు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరకు వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే చాలా స్పెషల్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే నేను అసలు చెప్పలేను. దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డా, ఎందుకంటే వెతికి డైరీ ఫామ్ల చుట్టూ వెతికి తీసుకున్నాను. నేను ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నా. జున్ను అంటే ఆర్టిఫిషియల్ జున్ను, అది కలిపి ఇది కలిపి కాకుండా ముర్రు పాలతో జున్ను చేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే దీనికి మించిన టేస్ట్ ఉండదు. నాకు ఇది చాలా కష్టం మీద దొరికింది. లీటర్ పాలు 180 రూపాయలు తీసుకున్నారు. లీటర్ ముర్రు పాలు అంటే జున్ను పాలు 180 రూపాయలు తీసుకున్నారు. ఎందుకంటే ఇంత స్వచ్ఛమైనవి మాత్రం ఎక్కడ దొరకవు కాబట్టి. అందులో ఏం చేస్తారంటే జున్ను పాలు తెచ్చిన తర్వాత 1 లీటర్ తెస్తే ఇంకొక అర లీటర్ అయినా మామూలు పాలు కలిపి చేస్తారు. నేను అట్లా కలపకుండా స్వచ్ఛమైన ముర్రు పాలతో చేస్తున్నా. ఎందుకంటే ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ మనం అనుభవిస్తూ తింటేనే అది మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తూ తింటాం కాబట్టి స్వచ్ఛమైన ముర్రు పాలు తీసుకొని వచ్చినాం. ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా. చిన్న దగ్గరికి వచ్చేసి 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. అలాగే మనం జున్ను తయారు చేసుకునే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి లీటర్ జున్ను పాలు వేస్తున్నా. జున్ను తయారు చేసుకునే గిన్నెలో జున్ను పాలు వేసిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ మాత్రమే. 100 గ్రాముల చక్కెర వేస్తున్నా. తీపి మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నా. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జున్ను పాలలో టేస్ట్కి తగినంత చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నాకైతే అందుబాటులో బెల్లం లేదు కాబట్టి నేను చక్కెర వేసుకున్నా. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకున్నా. మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. అప్పుడే మనకు జున్ను ఫ్లేవర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి బాగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇక లేట్ చేయకుండా గ్యాస్ ఆన్ చేస్తున్నా. స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 లీటర్ నీళ్లు వేస్తున్నా. మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నా. స్టాండ్ కానీ ఏదైనా ఒక బౌల్ కానీ పెట్టుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న జున్నుపాల గిన్నెను ఇందులో పెడుతున్నా. జున్నుపాల గిన్నెను ఇందులో పెడుతున్నా స్టాండ్ పైన. ఈ జున్నుపాల గిన్నె పైన మరొక మూత పెడుతున్నా, ఎందుకంటే ఆవిరి నీళ్లు దీని మీద పడకుండా ఉండడానికి. పైనుంచి ఒక పెద్ద మూత పెట్టుకొని ఒక 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి బాగా ఉడకనివ్వాలి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా. పర్ఫెక్ట్గా రెడీ అయింది. చిన్న ఒక్కసారి దగ్గరగా జున్ను మొత్తం ఇలా పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిందో లేదో కొద్దిగా డౌట్ ఉంటుంది కదా. ఏదైనా చాక్తో కానీ ఏదైనా స్టిక్తో కానీ ఇలా గుచ్చి చూసుకోవాలి. మనకి ఏమీ తగలట్లేదు అంటే మనం గుచ్చిన కత్తికి ఏమీ అంటుకోవట్లేదు అంటే పర్ఫెక్ట్గా మనకు జున్ను రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత కత్తితో ఎర్జులను మొత్తం ఒక్కసారి కదుపుకుంటున్నాను, ఎందుకంటే మనకు తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి. ఇలా చాక్తో ఈజీగా ఒక్కసారి కదుపుకోవాలి. జున్నును మొత్తం కత్తితో ఒకసారి కదిపిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్ను పెట్టుకొని ఇలా రివర్స్ చేసి 1-2 సార్లు ఇలా తడితే ఈజీగా వచ్చేస్తుంది. పైనుంచి ఒక్కసారి తట్టి తీస్తే ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయింది. రెడీ అయిన జున్నుని మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా రెడీ అయింది. నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేస్తున్నా.
జెల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రెడీ అయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి ముక్క పట్టుకొని చూపిస్తాను. చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. కేక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇలా స్వచ్ఛమైన ముర్రుపాలతో చేస్తే జున్ను అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. లేయర్స్ లాగా వస్తుంది. జున్నుని రెడీ చేశాను, ముక్కలుగా కట్ చేసిన. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను తిని సూపర్ 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 అని అంటున్నారు, మీ బ్రదర్కి కూడా పెట్టండి అని అంటున్నారు. కాబట్టి మా అన్నతో పాటు ఇంకొక 2 అన్నలకి ఒక అయ్యకి పెడతానా. ఎప్పుడు నేనే తిని సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది అని చెప్పడం కంటే ఈసారి అన్న వాళ్ళకి పెడుతున్నా. అందుకే ప్లేట్లు ఏమంటారు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంది. నేను స్వీట్ కూడా ఏమి ఎక్కువ వేయలేదు. మన కేక్ పీస్లు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉన్నాయి అన్నమాట. రెడీ. ఇప్పుడు ప్లేట్లలో పెట్టేసిన వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళతోటే చెప్పిస్తా ఎట్లుందో. నేను కూడా ఇంకా టేస్ట్ చేయలేదు. దీనిపైన ఒక పెద్ద ప్లేట్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను మళ్ళీ తర్వాత టేస్ట్ చేస్తాను. ఈరోజు వాళ్ళతోటే టేస్ట్ చేపిస్తున్నా. ఒక్కొక్కరికి ఒక స్పూన్ చేస్తున్నా, 4 స్పూన్లు. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీంట్లో తీసుకుంటే బాగుంటుంది కదా. ఇది పక్కన పెడుతున్నా. పట్టుకుంటే ఇందులో 3 ప్లేట్లు పెట్టినాయి కాబట్టి తీసుకెళ్తున్నాను. ఏం చెప్తారో చూద్దాం. రమ్మన్నా ఇదిగా ఇదిగన్నా. చేరు కట్టుకోవాల్సిన అవసరం లేదు, స్పూన్ ఉంది ఇందులో. అయ్యేడున్నాడు మధ్యాహ్నం ఉన్నాడా? అయితే మా అన్న తింటాడు. ఇప్పుడు ఇది ఒకటి పక్కన పెడుతున్నా, నేనే టేస్ట్ చేస్తా. టేస్ట్ చూడన్నా ఎట్లుందో. చిన్న తీసుకో. 2 తింటున్నారు, ఎట్లుందో ఇంకా ఎవరు చెప్పలేదు. మేస్త్రి అన్న బయటకు వేస్తున్నాడు. బాగుందా? సూపర్ గా ఉంది. నిజంగా చెప్పాలన్న, అబద్ధం కాదు. ప్రతిసారి నేనే చేసి నేనే సూపర్ సూపర్ అంటానా. పర్ఫెక్ట్గా ఉందంట. స్వీట్ నేను కొద్దిగా తక్కువనే వేసిన, చక్కెర తక్కువ వేసిన, సరిపోయింది. అందరూ హాయ్ చెప్తున్నారు. అందరూ హాయ్ చెప్తున్నారు. ఎప్పుడు నేనే తిని బాగుంది బాగుంది అని అనుకుంటా. మన అన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా చిన్నన్నకి పెట్టమని చెప్పినారు. చిన్నన్నతో పాటు రమణ అన్నకి ఇంకో అన్నకి కూడా పెట్టిన. వాళ్ళైతే సూపర్గా ఉందన్నారు. నేను ఇంకా టేస్ట్ చేయలేదు, తర్వాత టేస్ట్ చేస్తాను. జున్ను అంటే పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది. నేను ఒక్కడనే కాకుండా ఈరోజు అన్న వాళ్ళకు కూడా టేస్ట్ చూపించాను. వాళ్ళు కూడా సూపర్ ఉందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ముర్రు పాలతో చేసిన పర్ఫెక్ట్ జున్ను అనమాట ఇది. అంటే స్వచ్ఛమైన ముర్రు పాలు, అంటే గేదె పాలు. దాంట్లో ఏమి మనము ఆర్టిఫిషియల్ పాలు, వేరే పాలు కలపకుండా చేసిన జున్ను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.